రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేడుకగా ఆరంభమైంది. పండుగ వాతావరణంలో జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కార్యక్రమం కావడంతో మూడు పార్టీల శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ స్వయంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో కొద్దిసేపటి కిందటే స్వయంగా అర్హుల ఇళ్లకు వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేశారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మేళ తాళాలు, యువత సందడి నడుమ పెనుమాకలో కోలాహలం నెలకొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మొత్తాన్ని 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నుండి వర్తింపు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు పింఛన్ లబ్ధిదారులకు 7,000 రూపాయలు అందించే వీలుగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు 3,000 రూపాయల పింఛన్ మొత్తం లబ్ధిదారులకు అందేది. ఈ నెల నుండి 1,000 రూపాయలు పెంచుతూ 4,000 అందించనున్నారు. గతంలో వాలంటీర్లు ఇంటింటికి అందజేసేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు చంద్రబాబు. వికలాంగులకు సంబంధించి పింఛన్ మొత్తం భారీగా పెరిగింది. గతంలో 3,000 రూపాయల పింఛన్ అందేది. దానిని 6,000కు పెంచుతూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి వీల్ చైర్ కు పరిమితమైన వారికి చెల్లించే పింఛన్ మొత్తం కూడా భారీగా పెరిగింది. గతంలో ప్రతి నెల వారికి 5,000 రూపాయలు అందిస్తూ ఉండగా ఇప్పుడు దానిని 15,000 రూపాయలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే పింఛన్ మొత్తం 5,000 నుండి 10,000 రూపాయలకు పెంచింది ప్రభుత్వం. కేవలం సామాజిక భద్రత కింద అందించే పింఛన్లకు ఏటా 33,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధపడడం విశేషం. తొలి రోజు సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందించడం ఆకట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీతో సందడి వాతావరణం నెలకొంది.